ఫ్లెక్సీలు బ్యాన్ చేసి ఈ రోడ్డు మీద ఎటువంటి అడ్డం పొడుగు పెట్టొద్దు, పెడితే ప్రజలకు అసౌకర్యం అవుతుందని చెప్పి ఆ కఠిన నిర్ణయం తీసుకున్నాం. గోడల మీద రాతలు బంద్ చేసినాం. మొత్తం అది ఏ పొలిటికల్ పార్టీ అయినా చివరి టీఆర్ఎస్ పార్టీ అయినా పెట్టొద్దని చెప్పినాం. ఫ్లెక్సీలో బొమ్మలు ఉండగానే ఎవరు లీడర్లు అయిపోరు, ప్రజల ఆదరణ ఉంటే లీడర్లు అవుతారు. డివి గారు నేను వద్దంటే మీరు ఫ్లెక్సీలు పెట్టినారు, మీకు ఫైన్ వేస్తా అని చెప్పిన. తప్పకుండా ఫైన్ వేయాలి కదా. ఈ ఫ్లెక్సీలతో నేను లాభం లేదు కదా. రాజకీయ నాయకులు వాళ్ళ ముఖాలు చూసుకుంటే తప్ప ఏమైనా లాభం ఉందా? ఫ్లెక్సీలతో ఏం లాభం లేదు. అయినా ఫ్లెక్సీ పెడితే ఎవరు లీడర్ గారు. ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకుంటే లీడర్లు అవుతారు. కానీ ఫ్లెక్సీలు పెట్టుకొని ఫోటోలు పెట్టుకొని లీడర్లు అయిపోదామంటే కష్టం. నేను డివి గారికి, మీ మున్సిపల్ చైర్మన్ గారికి మున్సిపల్ డిపార్ట్మెంట్ తరఫున ఆయనకి ₹1,00,000 జరిమానా వేస్తా ఉన్నా. ఎందుకంటే నేను వద్దనంగా ఇవాళ ఏదో క్లాత్ ఫ్లెక్సీ అని కట్టినాడు, కానీ అది కూడా ఒప్పుకునేది లేదు. ₹1,00,000 కలెక్టర్ గారు కడతారు. నేను ఇది ఉదాహరణకు చెప్తా ఉన్నా. ఎందుకంటే అవి కట్టడం వల్ల వచ్చేదేంది, సచ్చేదేంది? 4 బొమ్మలు, దాంతో ఏమొస్తుంది నాకైతే అర్థం కాదు. కానీ అవి మళ్ళీ ఆ ప్లాస్టిక్ కాలబెడితే క్యాన్సర్లు వస్తూ ఉన్నాయి. పోనీ దాన్ని ఇంకేమైనా చేద్దామంటే ఏం చేసే పరిస్థితి లేదు. అది భూమిలో కలవదు, అది మాయం కాదు. ప్లాస్టిక్ అనేది ఒక మహమ్మారిలాగా తయారైంది. చెప్పేటోడు చెవిటోడు అయినా కానీ వినడానికి ఇజ్జత్ ఉండాలి కదా. చెప్పేటోడు ఎట్లనే చెప్తాడు, వినడానికి ఇజ్జత్ ఉండదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.